మనందరం ఎంతో కష్టపడి మనం సంపాదించుకున్న దానిలో నుంచి కొంచెం ట్యాక్స్ రూపేణ కడుతూ ఉన్నాం. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు మనం కట్టిన ట్యాక్స్ అవన్నీ ఎలా ఖర్చు పెట్టాలో పార్లమెంట్లో, అసెంబ్లీలో చొక్కాలు చుంచుకొని మరి ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సవ్యంగా ఖర్చు పెట్టాలి, మన డబ్బుల్ని వాళ్ళ పేర్లు పెట్టుకొని ఎలా ఖర్చు పెట్టాలనేది ఆలోచిస్తూ కూర్చుంటారు. సరే, వాళ్ళ పేర్లు పెట్టుకుని ఎలాగైతే నేను డబ్బులు మన కోసమే ఖర్చు పెడుతున్నారు, మన కోసమే రోడ్లు కట్టిస్తున్నారు, మన డబ్బులతో బిల్డింగ్లు కట్టిస్తున్నారు, మన డబ్బులతో కొత్త కొత్త బస్సులు కొంటున్నారు, అవన్నీ మనవే. మరి నా ఎంపీ, నా ఎమ్మెల్యే నా డబ్బులు తీసుకొని సరిగా ఖర్చు పెడుతున్నాడా లేదా, నా గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా, నా స్టేట్ గవర్నమెంట్ కానీ నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ సరిగా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం ఉందే లేదా? ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో లడక్ దగ్గర ఒక బ్రిడ్జ్ కడుతున్నారు, త్రిపురలో ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు, ఢిల్లీలో ఒక స్కూల్ కడుతున్నారు. ఇవన్నీ నా డబ్బులతోనే జరుగుతున్నాయి. నా డబ్బులతో జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి చూడగలనా? 130 కోట్ల మంది పాపులేషన్ ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి చూడగలరా? గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటేనే కదా గవర్నమెంట్ కూర్చోబెట్టింది మనం. మరి గవర్నమెంట్ సరిగా చేస్తుందో లేదో చెక్ చేయాల్సిన అవసరం కూడా మనదే కదా. మనం ఒక పని మనిషిని పెట్టుకుంటాం, ఆ పని మనిషి సరిగా పనిచేస్తుందో లేదో మనం మానిటర్ చేస్తామా లేదా? మన పని మనిషి ఎవరు? గవర్నమెంట్. ఆ పని మనిషిని మానిటర్ చేయాల్సిన అవసరం ఎవరు తీసుకుంటారు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని రాజ్యాంగం నియమిస్తుంది. రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఆ పొజిషన్లో తను ఉన్నారు. అదే ఈ క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని గవర్నమెంటే నియమిస్తే, లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా మీద చట్టాలు, మా మీద కమిషన్లు వేసుకోవడానికి మేమే చట్టాలు తయారు చేసుకోవాలి అని. సో అందుకోసమే అంబేద్కర్ గారికి అప్పట్లోనే అనిపించింది, అప్పట్లో రాజ్యాంగం రాసేటప్పుడు అనిపించింది, గవర్నమెంట్లో లోటుపాట్లని కనిపెట్టడానికి గవర్నమెంటే అపాయింట్ చేసుకుంటే అది తప్పు అవుతుంది. అందుకోసం ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని కాన్స్టిట్యూషన్ నియమిస్తుంది. అప్పుడు ఒక మాట అంటారు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో, పార్లమెంటరీ డిబేట్స్లో అంబేద్కర్ గారు అంటారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద క్యాగ్ is the man who is going to see the expenses voted by the parliament are not exceeded or varied what has been laid down by the parliament in an appropriation act. పార్లమెంట్ ప్రజలకి హామీ ఇచ్చింది, నీ దగ్గర నువ్వు కట్టిన ట్యాక్స్లోంచి 1,000 కోట్లు ఫుడ్ కోసము, 2,000 కోట్లు రైల్వేస్ కోసము, 3,000 కోట్లు రోడ్వేస్ కోసము, 5,000 కోట్లు పోర్టు కోసము నేను ఖర్చు పెడతానని. ఆ చెప్పిన డబ్బుల కన్నా ఎక్కువ ఏమైనా ఖర్చు పెడుతుందేమో, మన పర్మిషన్ లేకుండా ఖర్చు పెడుతుందేమో చూడ్డానికి ఈ క్యాగ్ అనే డిపార్ట్మెంట్ ఉంది. సో క్యాగ్ గురించి అసలు ఎలా ఫామ్ అయింది, క్యాగ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అండ్ ఈ క్యాగ్ ఇండియన్ డెమోక్రసీని ఎలా కాపాడుతుంది, మరిన్ని విషయాల్ని మనం ఈరోజు పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. అండ్ మీకు ఒక స్మాల్ అనౌన్స్మెంట్, యూపీఎస్సీ రేడియోలో మీరు జాయిన్ అవ్వచ్చు విత్ యాజ్ లో యాజ్ 300 పర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ జూమ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అండ్ పర్సనల్ గైడెన్స్ కూడా దొరుకుతుంది. ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ అవైల్ ది సర్వీసెస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బికాజ్ ఈ కోవిడ్ క్రైసిస్లో మనమందరం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. మనకు అన్నం పెట్టే రైతు ఎప్పుడు ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదు. తన తరఫున మా తరఫున మేము అందించే ఈ చిన్న సాయం తనకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు upscradio@gmail.comకి ఒక మెయిల్ పెట్టండి, అండ్ మీకు ఈ సర్వీసెస్ అన్ని ఫ్రీగా అందిస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సపోర్టింగ్ అస్. యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఒక ఇండిపెండెంట్ అథారిటీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. మన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఒక చీఫ్ గార్డియన్ లాగా, ఒక చీఫ్ ఆఫీసర్ లాగా, అంటే ఒక పబ్లిక్ పర్స్కి ఒక ఆడిటర్ లాగా, ఒక కాపలాదారులాగా ఈ క్యాగ్ ఆఫీస్ పనిచేస్తుంది. అకౌంటబిలిటీని, పబ్లిక్ అథారిటీస్లో ఉన్న అకౌంటబిలిటీని, పార్లమెంట్లో స్టేట్ లెజిస్లేటివ్లో ఉన్న అకౌంటబిలిటీని ఇది ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇదేది ఇప్పుడు వచ్చిన బాడీ కాదు. అప్పట్లోనే 1858లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్స్ ఎలా చేస్తున్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా రూల్ చేస్తుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమైనా అవకతవకలు చేస్తుందా, వాళ్ళల్లో వాళ్ళ బాడీని రెగ్యులేట్ చేసుకోవడానికి ఈ క్యాగ్ని అపాయింట్ చేశారు. ఆ తర్వాత 1866లో దాన్ని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అని, తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని 1884లోనే,
దాని తర్వాత 1935లో ఆడిటర్ జనరల్ అకౌంట్స్గా రకరకాల పేర్లతో రకరకాల ఫంక్షన్లతో గవర్నమెంట్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రజలు ప్రజలు కట్టే ట్యాక్సులు గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఈ క్యాగ్ బాడీని పెట్టుకున్నారు. సో రాజ్యాంగం ఫామ్ అయిన తర్వాత ఈ క్యాగ్ ఇండియాలో ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. దానికోసం కొన్ని ఆర్టికల్స్ కూడా రాసుకున్నాం. అంతే కదా, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు క్యాగ్ నచ్చకపోతే, అసలు క్యాగ్ ఎవరు? ప్రజల డబ్బు, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ప్రజల డబ్బు నేను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను, నన్ను అడగడానికి ఎవరు లేరు, ఎందుకంటే నా దగ్గర 150 ఎమ్మెల్యేలు ఉన్నారు లేదా 300 మంది ఎంపీలు ఉన్నారంటే కుదరదు కదా. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై సర్వెంట్ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు మీ. నా డబ్బులు నువ్వు ఖర్చు పెడుతున్నావు. రాజ్యాంగం చెప్పింది, నా డబ్బుల్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆ డబ్బులు ఎలా వెళ్తున్నాయో కూడా చూడాల్సిన అవసరం ఆ రాజ్యాంగంకు ఉంది. మన రాజ్యాంగంలో రకరకాల ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 148 ఏం చెప్తుందంటే క్యాగ్ ఎలా అపాయింట్ చేయబడతాడు, ఓత్ ఎలా తీసుకుంటాడు. 149 ఆర్టికల్లో అసలు క్యాగ్ యొక్క పవర్స్ ఏంటి, ఆడిటర్ జనరల్ యొక్క పవర్స్ ఏంటి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆర్టికల్ 151లో చెప్తుంది అసలు ఈ క్యాగ్ అకౌంట్స్ని ఎలా సబ్మిట్ చేస్తాడు ప్రెసిడెంట్కి, దాన్ని పార్లమెంట్ ముందు ఎలా పెడతారు, ఇలా నెట్ ప్రొసీడ్స్ అంటే ఏంటి, ఇలా 279 ఆర్టికల్, రకరకాల ఆర్టికల్స్లో క్యాగ్ అనేది ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, నీకు కంప్లీట్ అటానమీ ఉంది, నీకు కంప్లీట్ సెక్యూరిటీ ఉంది, నువ్వు ఏదైనా గవర్నమెంట్ తప్పు చేస్తే డైరెక్ట్గా వెళ్ళి ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయొచ్చు. ప్రెసిడెంట్ రూల్స్ ద గవర్నమెంట్, రూల్స్ ద కంట్రీ. ప్రెసిడెంట్ రూల్ చేయలేడు కాబట్టి ఒక్కడు తన కింద ప్రైమ్ మినిస్టర్ని, వాళ్ళ క్యాబినెట్ని, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే క్యాబినెట్లో ఉండే ఫ్రెండ్స్ని పెట్టుకొని ఈ దేశాన్ని రూల్ చేస్తాడు. ఇప్పుడు ప్రెసిడెంట్కి తెలియకుండా గవర్నమెంట్లో ఏదైనా జరగచ్చు. అలా జరిగితే రాజ్యాంగం నియమించిన క్యాగు ఆ గవర్నమెంట్లో ఉన్న లోటుపాట్లని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ముందు పెడుతుంది. ప్రెసిడెంటు ఆ ఫైల్ని తీసుకొచ్చి పార్లమెంట్ ముందు పెడతాడు. మై డియర్ పార్లమెంటేరియన్స్, నా తరఫున మీరు గవర్నమెంట్ని రూల్ చేస్తున్నారు కదా, మరి రాజ్యాంగంలో ఇచ్చిన క్యాగ్ నాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది, మీలో అవకతవకలు ఉన్నాయంట, 2G స్కామ్ జరిగిందంట, కోల్ స్కామ్ జరిగిందంట, కామన్వెల్త్ స్కామ్ జరిగిందంట అని అప్పట్లో వినోద్ రాయ్ నాకు చెప్పారు. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని ప్రెసిడెంట్ గవర్నమెంట్ని అడుగుతాడు. సో మన ఇండియన్ క్యాగ్కి బ్రిటన్ క్యాగ్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం. మన క్యాగ్ CAG కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇండియాలో ఏదైతే ఉందో కేవలం ఆడిట్ మాత్రమే చేస్తుంది. అంటే ఖర్చు పెట్టేసిన తర్వాత మీ ఖర్చు సబబుగా జరిగిందా లేకపోతే మితిమీరిన ఖర్చు జరిగిందా అని మాత్రమే మన ఇండియన్ క్యాగ్ చేస్తుంది. అందులో కంట్రోలర్ కంట్రోల్ చేయడము, ఏది ఎలా ఖర్చు పెట్టాలో సజెషన్స్ ఇవ్వడము అవన్నీ చేయట్లేదు. కేవలం ఆడిట్ మాత్రమే చేస్తుంది. ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి, యూకేలో అయితే నీ ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలో కూడా క్యాగ్ చెప్తుంది. కానీ ఇండియన్ క్యాగ్కి అన్ని పవర్స్ లేవు. ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, కానీ గవర్నమెంట్లు ఇవ్వట్లేదు. మరి ఎందుకు క్యాగ్ దాన్ని తీసుకోవట్లేదు? రాజ్యాంగం చెప్పింది కదా, ఒక గవర్నమెంట్ ఎలా ఖర్చు పెట్టాలో నీ పర్మిషన్ అడిగి తీసుకోవాలి. ఒక రాజ్యాంగం, ఒక అప్రోప్రియేషన్ బిల్ ఒక గవర్నమెంట్ పాస్ చేసుకొని, బాబు ఇది కరోనా టైము, ఒక 10,000 కోట్లతో నేను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెడుతున్నాను అని డెసిషన్ తీసుకుంటే దాన్ని క్యాగ్ చూసి ఓకే 10,000 కాన్సన్ట్రేటర్లకి 1,000 కోట్లు అవుతుంది, దానికి తగ్గ అమౌంట్ నేను నీకు ఇస్తాను అని ఒక సైన్ పెడితే తప్ప ఆ డబ్బుల్ని గవర్నమెంట్కి ఇవ్వలేదు. ఇది బ్రిటిష్లో. కానీ ఇండియాలో అలా కాదు. 10,000 కోట్ల 20,000 కోట్లు తీసుకుంటాను, తర్వాత కావాలంటే క్యాగ్కి నేను రిపోర్ట్ ఇచ్చుకుంటాను. ఆ రిపోర్ట్ తప్పైతే గవర్నమెంట్ జైలుకి వెళ్తుంది, లేదా సవాబుగా సాగుతూ ఉంటుంది. అంటే ఈ కంట్రోలర్ పవరే కనుక ముందే ఉండింటే 2G స్కామ్ జరిగేదా, కోల్ స్కామ్ జరిగేదా, కామన్వెల్త్ గేమ్ స్కామ్ జరిగేదా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. క్యూర్ కోసం కష్టపడ్డం ఎందుకు? జబ్బు వచ్చిన తర్వాత ఆ జబ్బుని హీల్ చేసుకుంటూ కష్టపడ్డం ఎందుకు? ముందే దాన్ని రాకుండా అడ్డుకోవచ్చు కదా. మేమేమి కొత్త పవర్స్ని అడగట్లేదు. వీ యాజ్ అ పీపుల్, ఈ పాడ్కాస్ట్ విని మీరందరూ కూడా ఆలోచించాలి. మనమందరం కొత్త పవర్స్ అడుగుతున్నామా?
మనం ఏమన్నా రాజ్యాంగాన్ని మార్చమని అడుగుతున్నామా? రాజ్యాంగంలో ఉన్నదే కదా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మనము. అంతకుమించి ఏం అడుగుతున్నాం మనం? రాజ్యాంగం చెప్పింది క్యాగీకి పవర్స్ ఇవ్వండి అయ్యా అని చెప్పింది, అంబేద్కర్ గారు చెప్పారు. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో జరిగింది కాదు, దెన్ ఏజ్ ఓల్డ్గా 70 yearsగా జరుగుతూనే ఉంది కదా ఇది. సో క్యాగ్ చాలా పవర్స్ ఉన్నాయి. CAG is appointed by the president, not by the prime minister or his friend's cabinet, by warrant under his seal for 6 years, లేదా 65 ఏళ్ళు వచ్చేంతవరకు, ఏది ఎర్లీగా ఉంటే అది. అంటే ఎందుకు హ్యాండ్ అండ్ సీల్ అంటున్నామంటే, ఇక్కడ ప్రెసిడెంట్ దయా దాక్షిణ్యాలతోనో లేదా గవర్నమెంట్ యొక్క దయా దాక్షిణ్యాలతోనో లేడు. ప్రెసిడెంట్ సైన్ చేసేస్తున్నాడు, నువ్వు ఈ గవర్నమెంట్లో జరిగే అవకతవకల్ని తీసుకొని రా నా దగ్గరికి నీ హ్యాండ్ అండ్ సీల్తో ఇస్తున్నాడు. సో గవర్నమెంట్లో జరిగే లోటుపాట్లకి క్యాగ్ ఎప్పుడు భయపడ్డు. మేబీ ఇంకేదైనా బాడీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని అంటుంది, ఆ ఆపోజిషన్లో ఉన్నప్పుడు మీరు మా అస్త్రాల్ని, అంటే కేసరి ప్యారెట్గా ఉండే ఒక బాడీ, లేదా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో, అంటే ఇట్ కెన్ మెనీ స్టేట్, మా పోలీసులు మాకు ఉన్నారు మేము చూసుకుంటాం, మీ పోలీసులు మీకు ఉన్నారని మేము చూసుకుంటామని, ఇలా ఇటువంటి బాడీ కాదు, ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే బాడీ కాదు క్యాగ్ అనేది. ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడింది. అండ్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ తీయగలడా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పని మనిషిని పెట్టుకున్నారు, మీ పని మనిషి సరిగా పని చేయకపోతే మీరు తీసేయాలి తప్ప మీ డ్రైవర్ ఎలా తీసేస్తాడు? సింపుల్ లాజిక్. సో క్యాగ్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హీ ఈజ్ ద ఇండిపెండెంట్ బాడీ. క్యాగ్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలాగైతే తీసేస్తావో అలాగే తీసేయాలి. ఒక క్యాగ్ నీ మాట వినట్లేదు కదా అని చెప్పేసి నువ్వు తీసేయడానికి లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, ట్రాన్స్ఫర్లకు భయపడాల్సిన అవసరం లేదు క్యాగ్ అనేవాడు. ఎందుకంటే క్యాగ్ని తీసేయాలంటే రాజ్యాంగంలో చెప్పిన ప్రకారమే తీసేయాలి తప్ప గవర్నమెంట్లకి నచ్చిన ప్రకారంగా చేయడానికి లేదు. He is ineligible to hold any office either under the government of India or any state once he retires or resigns as a CAG. CAG నుంచి రిజైన్ చేశాడు అనుకోండి, తర్వాత తను గవర్నమెంట్ మినిస్ట్రీలుగా కానీ, లేకపోతే ఎంపీగా కానీ, లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో, బాడీలో, పిఎస్సిలో చైర్మన్గా ఉండడానికి లేదు. ఎందుకంటే తను క్యాగ్లో ఉన్నప్పుడే ఇండియా మొత్తానికి హెడ్గా ఉంటూ, ఆడిట్ని చేస్తూ, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటూ తన సర్వీసెస్ని ఇస్తున్నాడు. ఒకవేళ తను రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఏదైనా డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు అంటే మేబీ ఇన్ ఫేవర్గా డిపార్ట్మెంట్కి కోసం ఏదైనా చేయొచ్చేమో తన సర్వీస్లో ఉన్నప్పుడు ఆలోచించి, అప్పట్లోని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పారు తను రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడ చేయడానికి లేదు అని చెప్పేసి. ఎంత గొప్ప అంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశారు అంటున్నామే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైటింగ్ దిస్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్క వర్డ్ వెనక ఎంతో 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 కృషి. ఇంకో 50 ఏళ్ళ తర్వాత ఒక వేస్ట్ సీఎంఓ, ఒక వేస్ట్ పిఎంఓ రావచ్చేమో, ఇప్పటిదాకా రాలేదు బట్ రావచ్చేమో, తను రాజ్యాంగం మొత్తాన్ని నాశనం చేయొచ్చేమో. అటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగమే గెలవాలి తప్ప పిఎంఓ, సీఎంఓ, ఎమ్మెల్యేనో, ఎంపీఓ గెలవకూడదు అని చెప్పేసి రాసిన రాజ్యాంగం అండి మంది. వాట్ ఎ గ్రేట్ కాన్స్టిట్యూషన్. నా రాజ్యాంగం గొప్పది, నా దేశం గొప్పది అంటే కేవలం ఏదో సినిమా డైలాగులు చెప్పడం కాదు. ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ దట్. ఈ రాజ్యాంగం చదువుతుంటే అనిపిస్తుంది, ఆర్టికల్ 148 నుంచి 151 వరకు చదువుతుంటే అనిపిస్తుంది మన రాజ్యాంగం ఎంత గొప్పది. పవర్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే మరో చాణక్యుడిలాగా ఉంటుంది. పవర్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎక్కడ పవర్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్స్ ద అకౌంట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అలాగే అంటే మన ట్యాక్సులు డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో దాచిపెట్టుకుంటాం. మనం కట్టే ట్యాక్స్ల డబ్బులన్నింటినీ కూడా ఆడిట్ చేస్తుంది. ఒక్క సెంట్రల్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంట్స్లో ఆడిట్ చేస్తుంది. యూనియన్ టెరిటరీస్కి ఏదైనా లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉంటే వాళ్ళ ఫండ్స్ని కూడా ఆడిట్ చేస్తుంది. అంతెందుకండి, కంటింజెన్సీ ఫండ్స్ని కూడా ఆడిట్ చేయగలదు అది తలుచుకుంటే. అంటే ప్రెసిడెంట్ దగ్గర ఉండే ఫండ్ని ఎలా డిస్క్రిపెన్సీస్ ఏమైనా జరిగాయా, ఆ డబ్బులు ఎక్కడ వెళ్ళాయి, ఎలా ఖర్చు పెట్టారు అనేది కూడా ఆడిట్ చేయొచ్చు. అతను కొంచెమే కాదు, కేవలం మనం కట్టే ట్యాక్స్ డబ్బులే కాదు, ట్రేడింగ్ సంబంధించినవి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ కానీ, బ్యాలెన్స్ షీట్స్ కానీ, సబ్సిడరీ అకౌంట్స్ కానీ,
లేదా అంటే ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీ కదా, నేను ప్రైవేట్ కంపెనీ పెట్టుకుంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్యాగ్ వచ్చి ఆడిట్ చేయదు. డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్, ఒక రైల్వేస్లోనో, ఒక మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్లోనో, ఒక సీఎం క్యాంప్ ఆఫీస్లోనో ఏదైనా అవకతవకలు జరిగాయంటే క్యాగ్ ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేసి ఇక్కడ స్కామ్ని బయట తీసి దాన్ని ప్రెసిడెంట్ ముందు పెట్టి ఆ ప్రెసిడెంట్ పార్లమెంట్ ముందు పెట్టి అడగచ్చు. ఆ పవర్ ఉంటుంది. హీ ఆడిట్స్ ద అకౌంట్స్ ఆఫ్ అదర్ అథారిటీ వెన్ రిక్వెస్టెడ్ బై ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. అంటే ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ నాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, దయచేసి నువ్వు ఢిల్లీ నుంచి వచ్చి పలానా లోకల్ బాడీలో వెతకమన్నా వెతకచ్చు. పలానా ఊర్లో ఎక్కడో మారుమూల గ్రామంలో, తెలంగాణలో గ్రామంలోనో లేకపోతే ఆదిలాబాద్లో ఉండే ఒక చిన్న ఊర్లో ఆ లోకల్ బాడీలో అవకతవకలు జరిగాయి, దాన్ని ఒక మినిస్టర్ కవర్ చేస్తున్నాడు, లేకపోతే ఒక సీఎంఏ దాన్ని కవర్ చేస్తున్నాడు అని ఎక్కడైనా జరిగిన, అంటే ఐమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా కానీ ఇండియాలో ప్రెసిడెంటో గవర్నరో చెప్తే క్యాగ్ వచ్చి అక్కడ ఆడిట్ చేస్తాడు. అంతేకాదండి, హీ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ విత్ రిగార్డ్ టు ద ప్రిస్క్రిప్షన్ టు ఫార్మ్ which the accounts of the center and states shall be kept. And he submits the audit reports relating to the accounts of the center to the president, who shall in turn place them before both the houses of the parliament. సో అలా చేసిన రిపోర్ట్లన్నింటినీ కూడా ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ పార్లమెంట్ ముందు పెడతాడు. ఏమయ్యా, నేను మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసినందుకు, మిగతా మినిస్టర్లను అపాయింట్ చేసినందుకు నేను అన్నీ మేనేజ్ చేయలేను కాబట్టి మీకు ఇచ్చి చేయమంటున్నాను. మీరు సరిగా చేస్తున్నారో లేదో నాకు డౌట్ వచ్చి క్యాగ్ని అపాయింట్ చేసుకొని రిపోర్ట్ తెప్పించుకొని ఆ రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చి చూడండి మీరు ఎలా నన్ను మోసం చేస్తున్నారు, నేను ఇలా చేస్తున్నాను, నేను మిమ్మల్ని అడగగలను. ఈ సబ్మిట్స్ ఆడిట్ రిపోర్ట్స్ రిలేట్ టు ద అకౌంట్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద గవర్నర్ హూ షల్ ఇన్ టర్న్ ప్లేస్ దెమ్ బిఫోర్ ద స్టేట్ లెజిస్లేచర్. కావాలంటే గవర్నర్లకు కూడా చేసి పెట్టచ్చు. క్యాగ్ ఈజ్ లైక్ ఏ గైడ్, ఏ ఫ్రెండ్, ఏ ఫిలాసఫర్ the public accounts committee of the parliament. మన పార్లమెంట్లో ఉండే పబ్లిక్ అకౌంట్స్కి, మన ఇండియన్స్కి, మన డబ్బుల్ని కాపాడుతున్నాడు కదా. హీఈస్ అ గైడ్ ఫర్ అస్. హీఈస్ అ గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్. హీఈస్ అ ఫిలాసఫర్ హూ టెల్స్ us what to do, what not to do. This is all about this episode, and every Wednesday కొత్త ఎపిసోడ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ముందుకి UPSC రేడియో వస్తుంది. జై హింద్.